మహిళా లోకానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారము. అయితే మనకు ఎంత సంపాదించినా ఏది చేసినా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా దండగే. అయితే మన పిల్లలకు వారసత్వంగా మనం ఏదో ఆస్తులు పాస్తులు ఎన్ని సంపాదించి ఇచ్చినప్పటికీ వాళ్లకు ఆరోగ్యవంతులుగా లేకుంటే మనము బాధపడాల్సిందే, వాళ్ళు బాధపడాల్సిందే. మనం ఇప్పుడు రీసెంట్గా మొన్ననే చూసుకున్నాం, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ పాపము అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అన్ని కోట్లకు అధికారులు అయినా కూడా ఆరోగ్యాన్ని పొందలేకపోతూ ఉన్నారు ఇప్పుడు. అంటే చూడండి, డబ్బుతోని ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. కాబట్టి మనము ఆస్తులుగా ఇవ్వాల్సింది మన పిల్లలకు చక్కగా సంస్కారవంతమైన ప్రయోజకత్వము కలిగిన పౌరులను తీర్చిదిద్దడం, జ్ఞానాన్ని ఇవ్వాలి, మరి మళ్ళీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి వారసత్వంగా. అవి రెండు ఉంటే వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు, వాళ్ళు జీవితాన్ని ఆనందించగలుగుతారు, చక్కగా ఆస్వాదించగలుగుతారు. లేకుంటే ఆరోగ్య సమస్యలు తెల్లాలేస్తే ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు వేటిని అనుభవించలేకపోతారు. మరి దీనికి కారణము, మరి మనం ఎందుకు ఇవన్నీ ఆలోచించడము అంటే, మనది మహిళా ఛానల్. మహిళలకే సంపూర్ణమైన అవకాశం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని సరిచేయగలిగే శక్తి ఒక ఇంట్లో తల్లిగా, భార్యగా, కుటుంబాన్ని అన్నం పెట్టి సంతృప్తి చెందించేది తల్లి. ప్రేమతో, ఆప్యాయతతో, ప్రేమతో వండి చక్కని ఆహారాన్ని చక్కగా, అంటే బలాన్ని ఇచ్చేది, పిల్లలకు ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉండే ఆహారాన్ని ప్రేమతో వండి ఆప్యాయతగా, ఆత్మీయతగా వాళ్ళకు అందించినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా పెరుగుతారు, సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు పిల్లలు. ఆ ఇమ్యూనిటీ ఇవ్వగలిగేది కేవలం తల్లి మాత్రమే. కాబట్టి మహిళలు ముందు దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని నా ఉద్దేశం అండి. అందుకని నేను మన ఛానల్లో ఈ సిరీస్ను ఒకటి ప్రారంభించాను. అంటే తేలికగా మనం ఇంట్లో మన వాళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని ఎలా అందియచ్చు అనే దాని గురించి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు అందరికీ ఉపయోగపడుతుంది, తర్వాత ఇది మీకు అందరికీ నచ్చుతుంది అనే ఉద్దేశంగా నేను మన ఆరోగ్యం మన చేతుల్లో అనే టైటిల్తోని ఈ వీడియోస్, ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నుండి. అయితే మరి మనకు బుద్ధి, యశస్సు, తేజస్సు అన్ని ఇవ్వగలవాడు హనుమంతుడు. హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజు మనం ఈ సిరీస్ ప్రారంభించుకుంటున్నాం. ఏ జిమ్కి చూసినా కూడా మనం హనుమాన్ అని ఉంటుంది, హనుమాన్ జిమ్ అని. అంటే 6 ప్యాక్ ఉన్న మా దేవుడు హనుమంతుడు. అంతా బలిష్టమైన వాడు, మనోబుద్ధి గలవాడు, తర్వాత మంచి వాగ్దాటి గలవాడు, మంచి ప్రవర్తన గలవాడు. హనుమంతుడి కన్నా ఎవరండి మంచివాళ్ళు? కాబట్టి చక్కగా హనుమద్ అనుగ్రహంతో అందరూ వీటిని ఉపయోగించుకొని చాలా ఆనందంగా వీటి వల్ల లాభపడాలనే ఉద్దేశంగా నేను దీన్ని ప్రారంభిస్తున్నానండి. ఈరోజు మరి పిల్లలు ఇప్పుడు లేటెస్ట్గా మనం బాధపడే దాని గురించి ఫస్ట్గా నేను చెప్పదలుచుకున్నాను. చిన్నలు పెద్దలు అని లేదండి. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బాధపడేది ప్రతి 10 మందిలో రోజు వింటూనే ఉన్నాము, డయాబెటిక్ అని. ఒక ఇంట్లో 4 ఉంటే 3కి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. షుగర్ అనేది వాడద్దు అని.
మరి ఇటువంటి పరిస్థితి అది వచ్చేసింది అందరిలోకి. కానీ దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, పెద్దవాళ్లకు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చిన్న పిల్లలకు రాకుండా ఎలా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకు రావడం కాదండి, పుట్టబోయే పిల్లలు కడుపులో ఉండగానే వాళ్ళకు డయాబెటిక్ పేషెంట్లుగానే పుడుతూ ఉన్నారు. మా చుట్టాల మా మేనల్లు కొడుకే ఉన్నాడండి. ఆయనకి చిన్నప్పుడే 5 yearsకే షుగర్. వాడికి ఇన్సులిన్ ఇవ్వాలి రోజు, లేకపోతే వాడు ఏమీ చేయలేడు, యాక్టివిటీ చేయలేడు, తినలేడు, అరగదు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంత బాధాకరం అండి. మనం ఎంత సంపాదించి కూడా మనము ఒక పండు తినిపించలేము మన పిల్లలకు, ఒక పండు మనము తినలేము. అటువంటప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంకా మనం చేసే పనులు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. తర్వాత దేవుళ్ళకు పూజలు చేయడము అన్నీ చేస్తాము. ఓకే, జ్ఞానవంతులం కావాలి. జ్ఞానవంతులమయ్యి మన పూర్వీకులు ఏ విధమైన ఆహారాన్ని తింటూ బలిష్టంగా ఉండి ఎంత పనైనా చేయగలిగి శక్తిని కలిగి ఇమ్యూనిటీ కలిగి ఉన్నారో ఆ విధంగా మన పిల్లలను ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి మళ్ళీ తిరిగి. అంటే మన తాతలు ఎంత దృఢంగా ఉన్నారో, ఎంత శ్రమకైనా ఓర్చుకోగలిగినరో ఆ విధంగా ఇప్పుడు మన ఇంట్లో వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. మనం పాడైపోయాం. మనం కూడా దాన్ని గుర్తించుకొని రాబోయే తరాలైనా మంచి ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అయితే మరి ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్లు అనే వాళ్ళు తినకపోతే ఆకలి, తింటే ఆయాసము, గ్యాస్ ఫామ్ అవ్వడము చిన్న పిల్లల దగ్గర నుంచి. అయితే దీనికి మనకు మహత్తరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలి, ఆహారాలు ఏ కాలంలో ఏవి పండుతాయో అవి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని కాలాల్లో అన్ని పండించి అన్నిటినీ కూడా చక్కగా మందులు వేసి పండిస్తున్నారు కాబట్టి చూడ్డానికి బాగుంటున్నాయి, తింటే టేస్టీగా ఉంటున్నాయి, కానీ అవి మనకేమీ ఉపయోగపడట్లేదు. దానివల్ల మనకి ఇంకా లేని రోగాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? వీలైనంత వరకు కల్తీ లేని ఆహారం తినాలి, న్యాచురల్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నం చేయాలి. అయితే దాంట్లో భాగంగా మనము ఏం తినాలి, ఏం చేయాలి, రోజు ఒక సమస్య. కాబట్టి మరి డయాబెటిక్ అనేదాన్ని నిర్మూలించాలంటే ముందు ప్రతి ఇంట్లో మహిళలు కంకణం కట్టుకోవాలి. అయితేనే అది సాధ్యమవుతుంది. ఏదైనా కూడా మహిళలు ముందు పడితేనే అది సాధ్యమవుతుంది. అయితే మరి ఈ చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే నీటిని బాగా తాగాలి అని చెప్తూ ఉంటారు. మరి ఏ ఫ్రూట్స్ తినలేము, జ్యూసులు తాగలేము, కానీ ఒకటి దీన్ని మొత్తం కంట్రోల్ చేయగలిగింది ఒకటి ఉంది. అదేంటి అంటే అమృత ఫలం, జామకాయలు. ఈ జామకాయలు పీచు పదార్థం ఉంటుంది దీంట్లో ఎక్కువగా. మరి ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే తగ్గిస్తూ ఉంటుంది, మరి అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మరి దీంట్లోనట గ్లైకమిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వకపోవడము. జామకాయలు తింటే ఆకలి కాదు. మరి దాంతో ఏమవుతుంది అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారి తొందరగా అరిగేసరికి అదంతా గ్లూకోజ్గా మారి రక్తంలో కలవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అవుతూ ఉన్నారు. మరి దాన్ని నియంత్రిస్తుంది ఈ జామకాయ తినడం వల్ల. అట్లా మనకు ఒంట్లో షుగర్స్ అనేవి పెరగకుండా అదుపులో ఉంటాయట జామకాయ తినడం వల్ల. మరి అలాగే దీని బ్లడ్లో లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా ఏ పండ్లు తినొద్దు అని చెప్పినప్పటికీ జామకాయలు ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. అయితే ఈ జామకాయలు మనము పొద్దున్నే లేవగానే పరిగడుపున
ఎవరికి పేషెంట్లైనా పిల్లలైనా కూడా చక్కగా పొద్దున్నే లేవగానే జామకాయను కట్ చేసి 4 ముక్కలు తిన్నామనుకోండి, మనకు ఆకలి జల్లాడుతుంది. ఆ పీచు పదార్థం ఉండంగా చిన్నపిల్లలకు కూడా గ్యాస్ ఫామ్ కాదు, పెద్దవాళ్ళకు కూడా, చిన్నపిల్లలు కూడా చక్కగా మోషన్ ఫ్రీగా పోతారు, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి. మళ్ళీ వాళ్ళలో శక్తి అనేది కూడా ఉత్పన్నమవుతుంది. మరి ఇంకా దీంట్లో ఏమున్నాయట అంటే, షుగర్ని కంట్రోల్ ఉంచడానికి మనకి సోడియము, పొటాషియం అనేవి 2 కావాలి. మరి 2 కూడా జామకాయలు పుష్కలంగా ఉన్నాయట. మరి సి విటమిన్ కూడా ఈ జామకాయలోనే చాలా ఉందట. మనము నిమ్మరసం తాగుతూ ఉంటాము పుల్లగా ఉంటే అని, కానీ జామకాయలో నిమ్మకాయ కన్నా కూడా ఎక్కువ సి విటమిన్ ఉంది అని మన శాస్త్రజ్ఞులు పరీక్షలు చేసి తెలియజేస్తున్నారన్నమాట. అందుకని ఈ డయాబెటీస్ ఉన్న వారికి రోగనిరోధక శక్తి మరి అధికంగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఏది వచ్చినా కూడా బ్లడ్లో షుగర్ ఉండడం వల్ల తొందరగా తక్కువ కావు, బ్లడ్ తొందరగా క్లాట్ కాదు, ఏమన్నా పుండ్లు అట్లాంటివి అయితే తొందరగా తక్కువ కావు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ జామకాయలు రెగ్యులర్గా రోజు తినడం వల్ల చక్కగా మోషన్ ఫ్రీ. ముందు ఏ రోగానికైనా కారణము మలబద్ధకం, ఆ మలబద్ధకాన్ని తీసేస్తుంది, గ్యాస్ను తీసేస్తుంది. ఇంత మంచి జామ మన దేశంలో మనము చిన్నప్పటి నుంచి చూస్తున్న జామ, దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏవేవో వేరే వేరే ఫ్రూట్స్, చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ను తెచ్చి ఆ మందులు జల్లిన వాటిని, ఎక్కడెక్కడి నుంచో ప్యాక్ చేసిన వాటిని తెచ్చి తింటున్నారు. వాటి బదులు అవి తిని రోగాలు తెచ్చుకునే బదులు న్యాచురల్గా పండిన మన బుట్టలలో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనము 50 రూపాయల కిలో అంటే ఇంకా బేరం ఆడతామండి. మరి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో పోయి అవి ప్యాక్ చేసి సీల్డ్ ప్యాకులు చూసి అవి చాలా మంచి అనుకొని వాటికి 250, 300, 500 ఎంత రేట్ అంటే అంత రేట్ పెట్టి తెచ్చుకొని వాటిని తింటాం. కానీ అందులో ఏ వాల్యూస్ ఉండవు, అది మనం తెలుసుకోవాలి. అది ఈ విధంగా ఈ న్యాచురల్గా ఉన్న ఈ జామకాయలను తినడం వల్ల మనము బాగుంటాము, మన కుటుంబం బాగుంటుంది, మన వచ్చే ముందు తరాల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఎటువంటి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచగలుగుతుంది ఈ జామకాయ అనేది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని తినడానికి ప్రయత్నించాలి. కొంతమంది పిల్లలు తినరండి, ఎందుకంటే దీంట్లో గింజలు ఉంటాయి. ఆ గింజలు నమిలి తినడానికి భయం వేసి, గింజలు నమలకున్నా సరే మింగినా కానీ దాంతో మనకి ఏం ప్రాబ్లం ఉండదట. ఎందుకు అంటే మోషన్లు వెళ్ళిపోతాయి కాబట్టి చక్కగా ఆ పండును వీలైనంతగా చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి ఇచ్చి తినిపించడం అలవాటు చేయాలి. మెత్తగా ఉన్నాయి పీల్ చేసి ఇలాంటి తినిపించడం వల్ల వాళ్లకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇటువంటి ఆహారాన్ని ఇచ్చి మనమందరం కూడా చక్కగా మన కుటుంబాన్ని ఫస్ట్ డయాబెటిక్ ఫ్రీ చేసుకోవాలి. అంటే మా ఇంట్లో లేదండి ఎవరు అంటే రాకుండా ముందు జాగ్రత్తగా అయినా మనము వీటిని పాటించాలి. పాటిస్తే మనము ఎప్పుడు కూడా ఆనందంగా అన్నిటినీ ఎంజాయ్ చేయగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఏ రోగానికైనా కారణభూతమైనది ముందు మనకు షుగర్ వస్తే అన్ని రోగాలు ఉన్నట్టే అంటారండి. షుగర్ వల్ల మిగతా అన్ని అవయవాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అని చెప్తారు డాక్టర్లు. వెళ్ళగానే ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా షుగర్ ఉందా అని అడుగుతారు. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అది. కాబట్టి నేను ఈ సిరీస్లో ప్రారంభంగా ఈ షుగర్ కంట్రోల్, ఈ జామకాయ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాను. అందరూ తప్పకుండా చక్కగా విని ఫలితాన్ని పొందండి.
మళ్ళీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇంకా నేను చాలా చేయాలనుకుంటున్నాను. మీకు ఇలాంటి నచ్చితే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా నేను ఇటువంటి మంచి విషయాలను సేకరించి నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి.